1,18,000 కోట్లు, కానీ వచ్చింది మాత్రం సగమే. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వచ్చే ఆదాయం ఎంతైతే రావాలని వీళ్ళు అంచనా వేసుకుంటారో బడ్జెట్లో, కానీ దానికంటే 18,000 కోట్లు తక్కువ వస్తున్నదట. మిగిలింది కేవలం 4 నెలలే. ఆ లోపుగా 9,000 కోట్ల రాబడి కష్టమే. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల ఆందోళన. నిరుడితో పోలిస్తే రాబడి లక్ష్యం 22% పెంచిన ఆర్థిక శాఖ. అంటే పోయినసారి బడ్జెట్తో కంపేర్ చేస్తే ఈసారి ఇంకొక 22% అంచనాలు పెంచి ఇంత ఆదాయం వస్తుందని అంచనాలు పెంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఆ బడ్జెట్ అంచనాల ప్రకారం చూస్తే ఇంకా 18,000 కోట్ల లక్ష్యానికి దూరంగా ఉన్నారు. మరి ఎట్లా రావాలి పైసలు? మరి ఈ పైసలు ఇది రాంది మన బడ్జెట్లో కేటాయింపులు చేసింది ఆడికాడికే ఉన్నది. మరి ఎట్లా సాధ్యమవుతుంది? 15% మించి కష్టం అంటున్న అధికారులు. పురపాలక పంచాయతీరాజ్ సహకరిస్తే కాస్త మెరుగవుతుంది. త్వరలో భేటీ. ఆదాయంలో కోత. నిరుడితో పోలిస్తే 6% తగ్గుదల. రాష్ట్ర రాబడులు 51%. నవంబర్ నాటికి 1,41,178 కోట్లు. మొత్తం రాబడి లక్ష్యం 2,74,057 కోట్లు. అంటే మొత్తం 2,74,057 కోట్లు వస్తుందన్నది టార్గెట్గా పెట్టుకొని బడ్జెట్లో పెట్టారు. కానీ నవంబర్ నాటికి వచ్చింది ఎంత అంటే 1,41,178 కోట్లు మాత్రమే. ఖర్చు 1,38,556 కోట్లు. అంచనా వ్యయంలో ఇది 54%. రాష్ట్ర సర్కార్ ఆదాయ వ్యయాలపైన కాగ్ నివేదిక. రాష్ట్ర ఖజానాను కలకలలాడించే కీలక శాఖల్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల విభాగం ఒకటి. అలాంటి శాఖ ఈ ఏడాది ఆదాయంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 14,588 కోట్ల ఆదాయం వస్తే దీనికి 22% పెంచుతూ 2024-25కి 18,229 కోట్ల లక్ష్యాన్ని ఆర్థిక శాఖ నివేదించింది. 15% వరకు అయితే ఏదో ఒక విధంగా రాబడి పెంచుకోవచ్చని, 22% అంటే చతికిలబడే పరిస్థితి వచ్చిందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే వీళ్ళు మార్కెట్ వాల్యూస్ పెంచాలి, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచాలని అది ప్లాన్ చేసినట్టున్నారు. అది నవంబర్ నుంచే స్టార్ట్ అయిద్దని ఏదో రకరకాలుగా వార్తలు వచ్చినాయి, కానీ ఏం జరగలే. సరే, ఏదేమైనా రేట్లు పెంచడం ఇదంతా పక్కన పెడితే ఎందుకు తగ్గింది? ఏ మాటకు ఆ మాట కొంత ఈ హైడ్రా ఎఫెక్ట్ అనేది రిజిస్ట్రేషన్ల మీద పడ్డది. ప్రజలు ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం కొంత ఏది ఉంటుందో ఏది పోతుందో సరే చూద్దాం, నెక్స్ట్ ఇయర్ కొందాం అనే ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడిప్పుడే కొంత రియల్ ఎస్టేట్ పెరుగుదల స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తున్నది. అండ్ ఇంకొకటి జరిగిన భయంకరమైన మోసం ఏంటంటే రేట్స్ మొత్తం అమాంతం ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తి అడబెట్టిరు. మీరు చూడండి, మొత్తం కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసి అమ్మకాలకు రెడీగా ఉన్నాయి, ఎవడు కొంటలేడు. మీరు వెస్ట్ సైడ్ వెళ్ళండి, మీరు తెల్లాపూర్ కానీ అటు పోండి, విపరీతంగా కట్టిపడేసారు. ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచి ప్రభుత్వాల వల్ల లక్ష్యాలు నిర్దేశించుకొని ఎక్కడి నుంచి కొంటారు? ప్రజల దగ్గర డబ్బు ఎక్కడిది? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలంటే దాన్ని అసలు ఇప్పుడు సంపాదన అంటే కూడా దాంట్లో ఒక కొంత నీతి నిజాయితీ ఏదైనా ఒకటి ఉండాలా. ఏమో కోట్ల రూపాయలు మింగుడు లోపలేసుకోవాలన్న ఆలోచనతోని ఈ రకమైన కన్స్ట్రక్షన్స్ చేస్తే ఎక్కడి నుంచి తెచ్చి ప్రజలు కొంటారు? ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం 9,571 కోట్లే. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 4 నెలలే ఉన్నందున ఆ లోపుగా 5,000 కోట్లకు మించి రాదని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 2024-25లో 15,000 కోట్లకు మించి రాబడి రాదనే భావనలో ఉన్నారు. ఆదాయం తగ్గడానికి పురపాలక పంచాయతీరాజ్ శాఖల ఆంక్షలు కూడా కారణమే అని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు బేసిక్గా ఈ ఇంకొక 18,000 కోట్లు రావాలంటే ఇప్పుడు వచ్చింది 9,000 కోట్లే. ఇంకా 9,000 కోట్లు రావాలి. ఏడు నుంచి వస్తుంది? రాదని అంటున్నారు. మహా అయితే ఇంకొక 4-5 కోట్లు రావచ్చు, అంతకుమించి రాదని. మరి ఎట్లా రీచ్ అవుతారు? ఆ మెమోనే కారణమట. తెలంగాణలో పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల్లో 2 కొత్త చట్టాలు చేశారు. 2020లో ఈ చట్టాలు వచ్చిన సమయంలో లేఅవుట్ లేనివి వ్యవసాయేతర భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేశారు. ఈ పాపం ఈ రియల్టర్స్ అసోసియేషన్ వాళ్ళైతే నెత్తినోరు మొత్తుకున్నారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆ లేఅవుట్ల యొక్క రిజిస్ట్రేషన్లని పునరుద్ధరించండి అని దాదాపు 2-3 ఏళ్ళుగా కొట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇదే సమయంలో నాలా తీసుకొని భూముల రిజిస్ట్రేషన్లు చేయొద్దని, తప్పనిసరి అయితే సంబంధిత శాఖల అనుమతి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలంటూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఐజీ పేరుతో మెమో ఇచ్చారు. దీంతో పంచాయతీ పురపాలక శాఖల పరిధిలోని అనధికారిక లేఅవుట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ మెమోను ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే దానిపైన స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
కొందరు కోర్టులకు వెళ్లి ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు పొందిన 2022లో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల ప్లాట్లు ఇలా రిజిస్ట్రేషన్ లేకుండా పోయాయి. వీటికి అనుమతిస్తే రిజిస్ట్రేషన్ శాఖకు 5 నుంచి 7,000 కోట్ల రాబడి వచ్చే అవకాశం ఉంది. ఆటంకంగా మారిన ఎల్ఆర్ఎస్ అట. ఇట్లా చాలా సమస్యలు చుట్టుముట్టినాయి. ఆదాయము ఇగో 2014-15 నుంచి 2023-24 దాకా ఈ రకంగా ఉన్నది. మనం ఒకసారి ఈ మ్యాప్లో చూసుకోవచ్చు. 2014-15లో అప్పుడే రాష్ట్రం ఏర్పడిన నాటి తర్వాత ఇయర్ వరకు మార్చి వరకు 2,746 కోట్ల ఆదాయం వచ్చింది. 15-16కి 3,786 కోట్లు వచ్చింది. 16-17కి 4,249 కోట్లు వచ్చింది. 17-18కి 5,177 కోట్లు వచ్చింది. 2018-19కి 6,612, తర్వాత 7,061. 2020-21లో తగ్గింది, ఎందుకంటే కరోనా టైంలో చాలా భయంకరంగా తగ్గింది. 5,260 కోట్లే వచ్చింది. 2021-22కి అమాంతం పెరిగింది, 12,370 కోట్లు వచ్చింది. ఇది విషయం ఏంటంటే ఇక్కడ పెరగడానికి ప్రధానమైన కారణం ఈ 58 ముఖ్యంగా 59 జీవోలు ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్లు చేయడం, ఇందులో ఎన్నో అక్రమ రిజిస్ట్రేషన్లు ఉండడం. వాడికి ఏముందండి, రిజిస్ట్రేషన్కి అయ్యే ఫీజు ఎంత, వాడు కొల్లగొట్టే భూమి ఎంత, కోట్లాది రూపాయల లక్షల కోట్ల రూపాయల భూమిని కొల్లగొట్టినప్పుడు రిజిస్ట్రేషన్లకు ఏముంది ఖర్చు పెట్టడానికి. ఆ రకంగా వచ్చిన ఆదాయమే చాలా ఎక్కువగా ఉన్నది, మనం గమనించాలి. మనం ఏమంటున్నామంటే ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సింది, ప్రభుత్వ భూములు పోయినవి వెనక్కి దేవాలి, కొత్తవి ఉన్న ప్రభుత్వ భూములని మనం రక్షించాలి. ఈ దిశగా ఆలోచన చేయాలి. నిర్ణయాలు అట్లుండాలి. చెరువులను కాపాడాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వ భూములు పోయినాయి, మనకి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చింది అనుకుంటే ఆడ తెలంగాణ జాతి సంపద వేల లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతున్నది. ఇప్పుడు గవర్నమెంట్కి ఏంది, గవర్నమెంట్కి ఆదాయం లేదని మీరు భావిస్తున్నారా? ఆదాయం ఎట్లా అన్నదానికి సొల్యూషన్ కూడా ఉన్నది. పోయిన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కబ్జాలు చేసిన భూమిని వెనక్కి తీసుకుని అందులో 20% మీరు వేలం వేసినా రాష్ట్రం 5 ఏళ్లుగా అద్భుతంగా నడుస్తుంది. హాస్పిటల్ కట్టొచ్చు, స్కూళ్ళు కట్టొచ్చు, ఏం చేయాలంటే అది చేయొచ్చు.